పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి తన మాట తీరు కానీ తన భావాలు కానీ మార్చుకోరంటారా? ఎందువల్ల అంటారు అలాగే బిహేవ్ చేస్తున్నారు ఒకే విధంగా? అసలుకి మనం నిన్న ఒక ఉదంతాన్ని మనం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే గోడ కూలిపోవడం వల్ల చనిపోయినటువంటి సందర్భాన్ని, ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్ళిన సందర్భం. అయితే ఇక్కడ ఒకటే గమనించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పక్కనే విశాఖపట్నంలో ఒక వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారే, అతన్ని చూడడానికి వెళ్ళలేదే? పక్కనే కదా, పరామర్శించవచ్చు కదా. మాజీ ముఖ్యమంత్రి హోదాలో అంత దూరం వెళ్ళినాడు, కానీ వెళ్ళడు. ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఎత్తి 4 మాటలు మాట్లాడడానికి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని 4 మాటలు మాట్లాడడానికి ఆయనకి శవాలు కావాలే. కానీ ఏదైతే మరి వైజాగ్ వెళ్తే మరి ఉగ్రవాద చేతుల్లో చనిపోయాడు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి మరి మాట ఎత్తడానికి ఉండదు. ఈయన కావాల్సింది కేవలం రాజకీయం. అందుట్లోనూ శవరాజకీయానికి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనకు తెలిసిన విషయం. ఇంకో పక్క ఇవాళ శవం అవ్వడితే వెళ్తున్నాడే పెద్ద మనిషి. మరి గతంలో సాక్షాత్తు తన పార్టీ నాయకుల వేధింపులతో ఒక కుటుంబమే రైలు పట్టాలపై తనువు చాలిస్తే ఏనాడైనా అలాంటి చోటకి వెళ్ళాడా? వాళ్ళ పార్టీ నాయకుల వేధింపులకి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే గతంలో ఆయన పరిపాలనలో జరిగినటువంటి హత్యలు ఉదంతాలని గాలి కొదిలేసి తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ గేమ్లు ఆడుకుంటా కాలయాపన చేసి ఇవాళ జనాలు ఆయన్ని తిరస్కరించారు. కాబట్టి మళ్ళా గతంలో లాగే సూటిపోటి లేనిపోని అపోహలు జనాల్లో సృష్టించి అబద్ధపు ప్రచారాల్ని, ఒక అబద్ధాన్ని 100 సార్లు పలికి నిజమని జనాలకి నమ్మించే క్రమంలోనే ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడే తప్ప. అయితే నిన్న మనం ఇంకొకటి గమనించుకోవాలి, ఆయన గారి యొక్క ప్రెస్టేషను 20 మీటర్లకి అడుగులకి ఆయనకి తేడా కూడా తెలియకుండా మీడియా ముందు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఒక 5 సంవత్సరాల కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చేసి ఆ విధంగా తత్తరపాటుకు గురి కావడం చూస్తూ ఉంటే ఎంతటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో మనకు స్పష్టంగా కానొస్తూ ఉంది. ఆయనకైతే కేవలం అధికార దాహం. ఇంకో పక్క ఆయన కేసుల మాఫీ కొరకు ఆయనకు పదవులు కావాలి. ఇదే ధోరణి, ఆయన యొక్క నైజం కూడా అదే. ఖచ్చితంగా జనాలు ఇవన్నీ చూసి విసిగి వేసారిపోయారు. కాబట్టే ఇవాళ ఆయనకి లెవెన్ మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక నామకరణం చేస్తూ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లున్న 11 సీట్లనే పరిమితం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో జనాలు ఖచ్చితంగా వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని సమాధి చేయబోతున్నారనేది ఇది 100% నిజం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా, అంటే మా హయాంలో ఏం జరగలేదు ఇలాంటి సంఘటనలు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది, తిరుమల లడ్డూ మీద విష ప్రచారం చేశారు కాబట్టి మన వెంకన్న స్వామి ఇలా చేస్తున్నాడు అనే విధంగా ఆయన మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఎందుకు జరగలేదండి? ఆయన రాంగాల్ని కచ్చలూరు బోర్డు ఎంతమంది 68 మంది దాకా దాదాపు అసూలు బాశారు. మరోపక్క కరోనా టైంలో ఆక్సిజన్ అందక మరి రూయా ఆసుపత్రిలో తిరుపతిలోని హాహాకారాలతో ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి సందర్భం. మరోపక్క ఆయన సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో డ్యామ్ కొట్టుకుపోతే అక్కడికి కూడా పరామర్శకి వెళ్ళనటువంటి దౌర్భాగ్య పరిపాలన అప్పుడు కొనసాగింది. ఇవన్నీ జనాలకు తెలుసు. 13 రోజుల తర్వాత వెళ్ళాడు. అవును సార్, పరామర్శ ఎప్పుడు చేస్తారు? సందర్భం ఎప్పుడు జరిగినప్పుడు జరగంగానే వెళ్ళాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారికి భరోసా కల్పించాలి. ఎప్పుడో 13 రోజులకో సంవత్సరానికో నెలకో వెళ్తే అది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణం అయితే కాదు. ఇవాళ మీరు చూసుకోండి, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా సందర్భం జరిగితే వెంటనే వెళ్ళి పరామర్శ చేస్తారు. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, ఎక్కడ ఏ సందర్భం ఏది జరిగినా సరే వెంటనే స్పందించడం, లేదా జనాల్లోకి వెళ్ళి ఆ యొక్క జరిగినటువంటి ఉదంతంపై భరోసా కల్పించడమే కదా రాష్ట్ర నాయకుడికి, ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. ఆ లక్షణాలు ఏమీ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాతే కదా వైజాగ్ పాలిమర్స్లో మరి గ్యాస్ లీక్ అయ్యి జనాలు ఆ విధంగా చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఏనాడైనా ఆయనే పెద్ద ఐరన్ లెగ్ అండి. రాగానే ప్రపంచంలో
అటు తరాలు ఇటు తరాలు చూడనటువంటి ఒక కరోనా అనే మహమ్మారి కూడా చూడాల్సి వచ్చింది. మరి ఆయన వచ్చిన సందర్భమే కదా. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇవాళ ఒక్కటే, ఆయనకి మొట్టమొదటగా పదవి లేదు, నేను కేవలం శాసనసభ్యుడినే అనే ఒక ఫ్రస్ట్రేషన్ అంటే ఏదైతే ఉందో చూసారా, అది ఆయన నోటి వెంట పిచ్చి పిచ్చి మాటలు తీసుకురావడానికి గల కారణం అదని చెప్పేసి అరమాట దొరికిన దానికి కూడా పిచ్చి పిచ్చి మాటలు అంటే ఎలాగంటారు సార్? అసలు దీన్ని అసలు ఎలా చూడాలంటారు? 20 మీటర్లు 60 అడుగులు అనే దానికి కూడా కొంచెం ఎక్కడైనా ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది, దానికి కూడా మీరు ఇలా మాట్లాడితే ఎలాగా సార్? ఇక్కడ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఒకటి తయారవుతుంది తాడేపల్లి ప్యాలెస్లో. అయితే ఆ స్క్రిప్ట్లో ఎట్లా ఉంటుందంటే, ఒక విషయం చెబుతా, ఇక్కడ ఆగాలి, ఇక్కడ మొహాలు చూడాలి జనాలకి, ఇక్కడ నవ్వాలి, ఇట్లా ఉంటుందన్నమాట. బహుశా మరి స్క్రిప్ట్ రాసేవాళ్ళు మారి ఉండుంటారు, అందుమూలంగానే మరి హావభావాలు మారిని, మాట తడబడింది అని చెప్పేసి స్పష్టంగా నిన్న కెమెరాల ముందు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితిని చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇక్కడ జరిగిన సంఘటన మరి ఎలా చూడాలంటారు? గతంలో చూస్తే కనుక తిరుమలలో జరిగిన సంఘటన, స్టాప్ అండ్ 6 చనిపోవటం, ఇక్కడ నిన్న చూస్తే కనుక 7 చనిపోవటం, మరి అలాగే చూస్తే కనుక గోశాలలో గోవులు గోమాతలు మరణించడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన కాడి నుంచి దేవుడితో రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు కదా. మరి ఒక్కటండి, ఈ సందర్భాలు జరిగినవి అయితే యథార్థం. ఏదైతే నిన్న గోడ కూలిపోవటం, జనాలు చచ్చిపోవటం అనేది, ఇది అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదా పోలీస్ శాఖ కావచ్చు, ఏదైనా కావచ్చు, నిర్లక్ష్యాలు, వాటిపై చర్యలు తీసుకున్నారు. 3 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని ఒక విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక పెద్ద అధికారితో. ఈ విధంగా చేయాల్సింది చేస్తారు ఖచ్చితంగా. అయితే జరిగే వాటిని ఎవరేం చేయలేరు. ఇవి మానవ తప్పిదాలు మాత్రమే కానీ ప్రభుత్వ తప్పిదాలు కావు. మరోపక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ముఠా తిరుమల దేవస్థానంపై, గోవులపై తీసుకుంటున్నటువంటి మాటలు ఖచ్చితంగా ఫేకు, అబద్ధం. ఎందుకంటే మరి మొన్న చూసాం ఆ డ్రామా. కరుణాకర్ రెడ్డి, రోజా గారు ఏ విధంగా మరి డ్రామాని రక్తి కట్టించారో. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నైజం ఏంటంటే, గతంలో కూడా మనం చూసుకుంటే పింక్ డైమండ్ పోయింది, కృష్ణదేవరాయలు గారి నగలు చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్ కింద ఉండయి. ఇలాంటి ఫేక్ ప్రచారాలకి వాళ్ళకి బాగా అలవాటు కదా. దాంట్లో భాగంగానే ఫేక్ ప్రచారాలు అయితే మరీ ఎక్కువ చేసేటువంటి, నీచ రాజకీయాలు చేసేటువంటి రాజకీయ పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బహుశా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చీపీ పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే మానవ విలువలను కూడా మరి పాటించకుండా, కనీస విలువలు కూడా పాటించకుండా, రాజకీయ విలువలు అసలే లేకుండా, సిగ్గు లేకుండా ఆ సాక్షిలో, ఆ దినపత్రికలో కావచ్చు, ఆ ఛానల్లో కావచ్చు, అన్నీ ఈ రకమైనటువంటి ఫేక్ ప్రచారాలు మరి ఏ విధంగా అయితే చేయగలుగుతున్నారో, ఆ ఎడిటర్లు ఎవరో, ఆ డైరెక్టర్లు, ఎండి గారు అయితే మనకు తెలిసిందే. ఇక వీళ్ళ యొక్క స్ట్రాటజీ నైజం అనేది ఇట్లాగే కొనసాగుతుంది. ఇవాళ వీళ్ళు ఏం చేసుకున్నా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా, జనాలైతే నాకు తెలిసి స్పష్టంగా ఉన్నారండి. జనాలకి ఎక్కడ అపోహలు లేవు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి డ్రామాచారి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచనలో మాత్రం జనాలు ఉండాలనేది 100కి 100 పాళ్ళు నిజం.